ఫ్రెండ్స్, ఈ బెట్టింగ్ యాప్స్ ఏమైతే ఉన్నాయో మన ఇండియా ఎకానమీ ఎంతగా డ్యామేజ్ చేస్తున్నాయంటే, ఈ రోజున మనకి కాశ్మీర్ అనే ఇష్యూకి మేజర్ రీజన్ బెట్టింగ్ యాప్సే. వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వెళ్ళింది, ఇండియా కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందంటే గనక దానికి మేజర్ రీజన్ బెట్టింగ్ యాప్స్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో షేమ్లెస్ గా, సిగ్గు లేకుండా డబ్బుల కోసం ఏమైనా చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య కాలంలో ఫేమస్ అయ్యారో, సో ఏం లేదు, హాఫ్ న్యూ డాన్స్ వేసే బ్యాచ్ గానీ, లేదంటే అబ్బాయిలు అయితే బాడీ చూపించే బ్యాచ్ కానీ, వాళ్ళంతా ఇదే పని చేస్తున్నారు. ఎస్పెషల్లీ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ పనికిమాల షో ఉంది కదా, బిగ్ బాస్ అనే షో, ఆ షోలోంచి వస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొత్తం మన తెలుగు స్టేట్స్ ని నాశనం చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా కడుపు తినేది కూడైతే గనక ఇలాంటి పనులు చేయరు. ఫ్రెండ్స్, ఐ డోంట్ నో మన ఇండియా గవర్నమెంట్ ఎందుకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ వదిలేస్తుందో గానీ, బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి ఏ అమౌంట్ అయితే పే చేస్తాయో ఆ అమౌంట్ కి వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. ఫ్రెండ్స్, నేను డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నా కదా, నేను చాలా కంపెనీస్ వర్క్ చేస్తా ఉంటాను. ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కోసం అడుగుతుంటే ఒక 1 lakh ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియో చేయడానికి 50,000 అడుగుతున్నారు. మాకు అర్థం కావట్లా. అంటే ఒక బ్రాండ్ కి ఒక 50,000 రూపాయలు ఖర్చు పెడితే వర్కౌట్ కాదు. ఎందుకురా ఈ ప్రాబ్లం అని చూస్తే గనక, వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ వాళ్ళు విపరీతమైన అమౌంట్ పే చేయడం వల్ల వాళ్ళకి మనీకి వాల్యూ తెలియట్లేదు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ గనక ఒక 5-6 lakhs ప్లస్ ఫాలోవర్స్ ఉంటాయి గనక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒక షార్ట్ చేస్తే 2-3 lakhs అంట ఫ్రెండ్స్. ఒక షార్ట్ చేస్తే 2-3 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. సో వాళ్ళు ఏం నాకు అర్థం కాదు. నేను ఈ మధ్య కాలంలో తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక బ్యాచ్ ఉన్నారు, ఎవరైతే బిగ్ బాస్ లో వచ్చిన పనికిమాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళొక మూవీ, ఒక సాంగ్ షూట్ చేయడం కోసం యూరోపియన్ కంట్రీస్ అన్ని తిరిగి ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఆ 2 కోట్లు అంటే ఏంటి ఫ్రెండ్స్, చిన్న అమౌంట్ అది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదంతా అన్అకౌంటబుల్ మనీ. అంత మనీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు చెప్పాలంటే పెద్ద పెద్ద తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మూవీకి. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాస్ కూడా ఒక సాంగ్ కి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఫ్రెండ్స్, ఆ సాంగ్ వచ్చిన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే నథింగ్. కనీసం ఒక 5-6 lakhs కూడా వచ్చి ఉండదు. కానీ అంత అమౌంట్ ఎలా ఖర్చు పెట్టగలిగారంటే ఫ్రెండ్స్, ఇదంతా బెట్టింగ్ యాప్సే. ఇంకొక మేజర్ ప్రాబ్లం అవుతుంది యువత. నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్, మన ఒకప్పుడు ఇండియన్స్ అంటే ఏంటి, మనం చాలా కష్టపడే వాళ్ళం. ఇండియన్స్ అంటే గ్లోబల్ మార్కెట్ లో మనం అంతా కొంచెం కష్టపడే మైండ్ సెట్. మనం ఈవెన్ అమెరికాలో ఎన్ఆర్ఐస్ కూడా చాలా కష్టపడతారనే చెప్పి ఇండియన్స్ కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇండియాని ఒక సిస్టమేటిక్ గా టార్గెట్ చేయడానికి బెట్టింగ్ యాప్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ రోజు ఏంటి ఫ్రెండ్స్, నాకు అర్థం కాదు. ఏదో గేమ్ ఉంటుంది, ఏది ట్రైన్ వెళ్తుందంట, లేదంటే 50 రూపాయకి వెళ్తుంది, డౌన్ వెళ్తుంది, రకరకాల బెట్టింగ్ యాప్స్. నేను ట్రెండ్ చూస్తా ఉన్నా, ఎందుకంటే నేను డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి. ఎస్పెషల్లీ చూస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు అడిగే అమౌంట్, అసలు మామూలుగా ఒక బ్రాండ్ ప్రమోట్ చేయాలి, మనం వెళ్ళి అడుగుతున్నాం, ఒక 25,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, వాళ్ళకి నథింగ్. నాకు ఆ అమౌంట్ నాకు వర్కౌట్ కాదని చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఈజీ మనీకి అలవాటు పడ్డారు కదా ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో కొన్ని యాడ్స్ చూసాను, షాక్ అయిపోయాను. ఏంటి, మీరు బెట్టింగ్ యాప్స్ రన్ చేసుకోండి, మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి పెడుతున్నారు. అంటే ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు, అసలు వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అండ్ అసలు గవర్నమెంట్స్ ఎందుకు వదిలేస్తున్నాయి వీళ్ళని? అదే ఒక చిన్న బిజినెస్ ఓనర్స్ ని, వాళ్ళని చిన్న జిఎస్టీ ఇష్యూ ఉంటేనో, లేదంటే ట్యాక్స్ రిటర్న్స్ లో చిన్న ఇష్యూ ఉంటేనో వదల డిపార్ట్మెంట్. వీళ్ళు పబ్లిక్ గా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ని, ఇల్లీగల్ యాప్స్ ని పబ్లిక్ గా సోషల్ మీడియాలో ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అకౌంట్స్ చెక్ చేస్తున్న డిపార్ట్మెంట్స్. వాళ్ళ అకౌంట్ కి ఎంత అమౌంట్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ట్యాక్సిబుల్ అమౌంట్ ఏనా చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ కొంచెం పట్టించుకుంటే, ఒక శ్రద్ధ పెడితే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా టెర్రరిస్టుల కంటే ప్రమాదం. మన కాశ్మీర్ లో ఈరోజు ఇంత దుర్మార్గం జరగడానికి మేజర్ రీజన్ ఎవరయ్యా అంటే గనక ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్. ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ వెళ్ళాలి. వాళ్ళు టెర్రరిస్ట్ ఇండియాలోకి వచ్చి వాళ్ళు ఏమైనా చేయాలంటే, యాక్టివిటీ చేయాలంటే వాళ్ళకి ఇండియన్ కరెన్సీ కావాలి. ఆ కరెన్సీ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బెట్టింగ్ యాప్స్ చూస్తే బంగ్లాదేశ్ లో కానీ, పాకిస్తాన్ లో తయారు చేసిన యాప్స్ వచ్చి ఇండియన్ ఎకానమీని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. మన ఇండియన్స్ ఈ మధ్య కాలం మన యూత్ చూస్తే, యూత్ కి బాగా తగ్గిపోయింది, ఫోకసింగ్ పవర్ తగ్గిపోయింది. అంటే అంతా 30 seconds 50 seconds వీడియో ఎడిట్ అయిపోయి ఫోకస్ అనేది మిస్ అవుతా ఉంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పనికిమాలిన ఇన్ఫ్లుయెన్సర్స్ మన ఇండియా యూత్ ప్రొడక్టివిటీ మీద దెబ్బతీస్తున్నారు. యూత్ అంతా ఈజీ మనీ కోసం అలవాటుపడిపోయి కష్టపడి పనిచేయడం మానేస్తున్నారు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మార్కెట్ ఎలా అయిపోయిందంటే, ఈ రోజు మార్కెట్ లో 10,000 to 20,000 రూపీస్ వర్త్ ఆఫ్ జాబ్ ఉంది, ఓపెనింగ్ ఉందంటే గనక ఎవరు అప్లై చేయట్లేదు, ఎవరు ఎలక్షన్ కూడా వెళ్ళట్లేదు. అందరికి ఏం కావాలంటే ఓవర్ నైట్ నా స్టార్టింగ్ ప్యాకేజ్ 6 lakhs కావాలి, 7 lakhs కావాలి, 8 lakhs ప్యాకేజ్ కావాలి. ఇదంతా ఈ మైండ్ సెట్ రావడం కారణం ఏంటి? బెట్టింగ్ యాప్స్. అంటే ఈజీ మనీ మైండ్ సెట్ ని వీళ్ళంతా పెంచేస్తున్నారు. ఏంటి, వీళ్ళే చెప్తారు, ఆ బయ్యస్ అని ఏదో ఉన్నాడు, ఒక ఏదో సన్నాసి, వాడైతే ఎన్ని కెమెరా కొనుక్కోవాలి, కెమెరా కొనుక్కోవడం కోసం డబ్బులు కావాలని చెప్పేసి ఆన్లైన్ లో యాప్ ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఆ ఇన్ఫ్లుయెన్సర్ పరిస్థితి ఏంటి. ఈ రోజున ఇన్ఫ్లుయెన్సర్ ఆడు మొత్తం దుకాణం క్లోజ్ చేసుకుని అడ్రస్ లేకుండా తిరుగుతున్నాడు. అది కూడా అలా అయింది ఫ్రెండ్స్. మన సజ్జనార్ గారు, ఆయన నిజంగా కష్టపడి కృషి చేసి దీని మీద నిరంతరం ఫైట్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఒక ఎదవని మనం కంట్రోల్ చేయగలిగాం. కానీ టిల్ టుడే, ఈవెన్ నౌ ఆల్సో, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తాడు, వాడు టెలిగ్రామ్ ఛానల్ లో రమ్మంటాడు, టెలిగ్రామ్ అకౌంట్ లో రమ్మంటాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఇదే పని చేస్తా ఉంటారు కూర్చుని.
ఫ్రెండ్స్ బెట్టింగ్ యాప్సే కాదు, దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా టెర్రరిస్టుల కంటే దారుణం. ఫ్రెండ్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వెళ్ళి పర్సనల్ అటాక్ చేయండి, ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, ఏం కాదు. వాళ్ళు కేసు పెడితే ఏం కాదు. యూ టాక్ అబౌట్ ది నువ్వు ఎందుకు ప్రమోట్ చేస్తావు, నువ్వు పబ్లిక్ గా సారీ చెప్పు, లేదా నీకు బెట్టింగ్ యాప్ డబ్బులు ఎంత వచ్చాయి. మన తెలంగాణలో ఎంత మంది చనిపోయారు ఫ్రెండ్స్, తెలంగాణలో కానీ ఏపీ కానీ బెట్టింగ్ యాప్స్ ఎంతమంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకు ఎవరిస్తారు భరోసా. ఈ దోపిడీని మనం అంతా ప్రశ్నిద్దాం, ఒక్కటే పోరాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని నిజాలు తెలుసుకోండి. జై హింద్.